హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఫేజ్ 2 నాట్ రిపోర్టెడ్ లిస్ట్ రిలీజ్ అయింది. అండ్ తర్వాత మనం వచ్చేసి థర్డ్ ఫేజ్ ఉంటుంది కదా. సో దీని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి అంటే మీరు ఇప్పుడు వచ్చేసి బీపీటీలో కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీలో కావచ్చు అండ్ పారామెడికల్ కోర్సెస్లో కావచ్చు నెక్స్ట్ ఇయర్ అంటే ఫర్దర్గా మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్లో చూసుకున్నట్లయితే లాస్ట్కి మీకు చదవడానికి ఇబ్బంది కనుక అప్పటికి నేను ఏం చేస్తాను అంటే మన ఛానల్స్లో నేను ప్రీవియస్ ఇయర్స్ పాస్ట్ 10 years నుంచి ఏవైతే క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చాయో సో మీకు క్వశ్చన్ పేపర్స్ అవి ఇవి అన్నీ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ఫ్యూచర్లో మన ఛానల్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం నేను ప్రొవైడ్ చేస్తాను. ఫర్ దట్ మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ అప్డేట్ తెలుసుకోవడానికి అయితే మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఉందో అందులోకి అయితే వచ్చేసిన తర్వాత వ్యూ ఆల్ అనేది దానిపై క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బార్లోకి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఇది జస్ట్ ఇందాకే వచ్చింది, మార్నింగ్ ఏం చూస్తూ ఉన్నాను అప్డేట్ వస్తుందని చెప్పేసి జస్ట్ ఇందాకే వచ్చింది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూజీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కూడా లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలాంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూజీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కూడా లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో మనకి రిపోర్టింగ్స్ వచ్చేసి నిన్నటితో లాస్ట్ అయితే అయిపోయింది కదా. సో మనకి నిన్నటితో అంటే 12th December మనకైతే అయిపోయింది రిపోర్టింగ్స్ అయితే ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి. సో నిన్న మనకి ఈవినింగ్ అన్ని కాలేజెస్ వాళ్ళు అయితే ఎవరు రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అని చెప్పేసి లిస్ట్ అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వాళ్ళైతే పెట్టడం జరిగింది. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే టోటల్గా 12 pages అయితే ఉన్నాయి. 12 pages అంటే చాలా ఎక్కువ మెంబర్స్ అయితే రిపోర్టింగ్ చేయలేదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 572 members ఫ్రెండ్స్, 572 members వచ్చేసి నాట్ రిపోర్టెడ్. సో ఈ పరంగా చూస్తే మనకి 572 members అంటే సో థర్డ్ ఫేజ్కి 572 seats అనేవి వేకెంట్గా ఉన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇదొక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి ప్లస్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్, మీకు థర్డ్ ఫేజ్లో సీట్స్ అయితే పక్కగా వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీరైతే చెక్ చేసుకోండి, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే కల్పించారు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పటికే చాలా ఛాన్సెస్ అయితే ఇచ్చారు అండ్ చాలా మందికి ప్రతి ఒక్కరికైతే నోటిఫికేషన్స్లో పదే చెప్తా ఉన్నవారు ఏమని అంటే లైక్ మీరైతే రిపోర్ట్ చేయకపోతే ఫర్దర్గా సబ్సిక్వెంట్ ఫేజెస్కి అయితే మీరు అర్హులు కాదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫర్దర్ సబ్సిక్వెంట్ ఫేజెస్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పరంగా చూస్తే మనకి ఈ 572 members అనే వాళ్ళు చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో మీకు ఇంకా ఛాన్స్ లేదు. ఇక్కడ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే రిపోర్ట్ చేయలేదో ఇక్కడ మీ యొక్క ర్యాంక్, మీ రోల్ నెంబర్, మీ స్టూడెంట్ యొక్క నేమ్ అండ్ మీ యొక్క కేటగిరీ అండ్ అలర్టెడ్ ఇన్ విచ్ కాలేజ్ అండ్ అలర్టెడ్ ఇన్ కేటగిరీ ఏ కేటగిరీలో వచ్చింది అని చెప్పేసి. సో ఒకటి ఏం నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే మీ నుంచి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నాట్ జాయిన్ క్యాండిడేట్స్లో మీరు కనుక వచ్చిందా మీ యొక్క నేమ్, సో వస్తే మీరు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? సో నాకు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకు రిపోర్ట్ చేయలేదు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఫర్దర్గా కొంచెం మనకు కూడా తెలిసిద్ది అనమాట, లైక్ నెక్స్ట్ ఫేజ్కి వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందువల్ల మీరు రిపోర్ట్ చేయలేదు. ఇదర్ ట్యూషన్ ఫీజ్ లేక అంటే సెట్ అవ్వకుండా మీరు రిపోర్ట్ చేయలేదా, లేదంటే సర్టిఫికేట్స్ ప్రాబ్లమా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్సా? సో ఇక్కడ 572 members మన వాళ్ళు ఎంతో కొంత మెంబర్స్ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్. సో ఒక్కరైతే కామెంట్ చేయడం ఒక్కరన్నా, ఎందుకంటే మనకి ఎందుకు అనేది మనకు తెలిస్తే కొంచెం ఈజీ అవుతుంది. అంటే ఈ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా మనం వెతుక్కోవచ్చు అనమాట. ఓకేనా. సో అందుకొరకే మీకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఒకసారి అయితే దీనివల్ల మనకి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క లిస్ట్ వచ్చింది కదా, ఈవినింగ్ నైట్ వరకు మళ్ళీ మనకి థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ కూడా రావచ్చు, వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్. సో మళ్ళీ రిఫ్రెష్ చేసి చూసాను, సో ఇంకా అయితే మనకి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో నైట్ వరకు చూద్దాం, వచ్చిన తర్వాత చెప్తాను మళ్ళీ మీకు.
సో ఈ యొక్క వెబ్సైట్లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు రిగార్డింగ్ థర్డ్ ఫేజ్. బట్ నైట్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు వస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళకైతే ఉంటుందన్నమాట ఈ లోపైతే థర్డ్ ఫేజ్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. ఓకేనా? సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్ ఫ్రెండ్స్, ఎందుకంటే 572 సీట్స్ అనేవి మనకి వేకెంట్గా ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో, ఎందుకు రిపోర్టింగ్ చేయలేదో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.